తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ సారీ ఫర్ లేట్ అప్లోడింగ్, ఎందుకంటే నిన్న నైట్ నుండి యూట్యూబ్ సర్వర్ డౌన్ అయితే ఉంది. ఎంత అప్లోడ్ చేసినా వీడియో అయితే అప్లోడ్ కావట్లేదు. అండ్ ఈరోజు మార్నింగ్ నేను వారణాసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నిన్న నైట్ కూడా అప్లోడ్ చేశాను. 5 సార్లు అప్లోడ్ చేసి డిలీట్ చేసి అప్లోడ్ చేసి డిలీట్ చేసి ఇక అప్లోడ్ కాదేమో, ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో యూట్యూబ్ నుండి, లేదా నా యూట్యూబ్ ఛానల్ ప్రాబ్లం ఏమైనా ఉందని అనుకొని నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నిన్న నైట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అండ్ విజయ్ దేవరకొండ అన్న నుండి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే మామూలుగా లేదు, రౌడీ జనార్దన్ అనే ఒక టైటిల్ మాత్రం మామూలుగా లేదు. టైటిల్ గ్లిప్స్ కూడా రిలీజ్ అయింది. ఆ గ్లిప్స్ ఆ టైటిల్ ఎలా ఉంది ఏంటిదో మనం తెలుసుకునే ముందు ప్లీజ్ నా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ వీడియోని మాత్రం లాస్ట్ చూడండి. అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పక్కన ఒక సౌండ్ అయితే నాయిస్ అయితే వినబడుతుంది కదా, పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. అండ్ రౌడీ జనార్దన్ అనే మూవీ దాదాపుగా 200 crores పెట్టి అయితే తీస్తున్నారు. నిజంగా నేనైతే ఎందుకు ఇంత కోట్లు పెట్టి తీస్తున్నారు, ఎందుకంటే మొన్న వచ్చిన కింగ్డమ్ మూవీ కూడా సరే మనం ఎంత హైప్ ఇచ్చుకున్నామో అంత డిసప్పాయింట్ అయ్యాము అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు 200 crores పెట్టి అయితే తీస్తున్నారు అనమాట. ఒక్కసారి కనుక నెగిటివ్ టాక్ వచ్చింది ఆ మూవీకి అయినా సరే, కానీ ట్రీజర్ గ్లిప్స్ మొన్న వచ్చిన గ్లిప్స్ కూడా సరే, నిన్న నైట్ వచ్చిన గ్లిప్స్ అయినా ఆ గ్లిప్స్తో ఏదైనా చూద్దామన్నా ఎక్కడ అంటే కొంచెం వైలెన్స్ బాగుంది. అంటే ఇప్పుడు ఎలా ఆ ట్రీజర్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే కింగ్డమ్ వర్షన్ అంటే కింగ్డమ్ పార్ట్ 2 తీస్తే ఎలా ఉంటుందో, ప్యారడైజ్ మూవీ అండ్ కింగ్డమ్ మూవీ కలిపితే ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకైతే నిజంగా అలానే అనిపించింది. అండ్ లాస్ట్ సీన్ ఒక గ్లిప్స్ లాస్ట్ సీన్ చూసుకుంటే అమ్మ ఒక ఎమోషనల్ అయినా కానీ, బ్రదర్ సిస్టర్ ఒక ఎమోషనల్ అయినా కానీ ఖచ్చితంగా ఉంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన వర్డ్ ఏంటంటే ఇంటి పేరు మార్చుకున్న ఎవరైనా ఉన్నారంటే అది రౌడీ జనార్దన్ అనే నేను. కత్తితో ఇలా కొట్టుకోవడం అయినా కానీ ఏదైనా సరే కానీ మామూలుగా కాదు, ఎందుకంటే ఫుల్ వైలెన్స్ పొటెన్షియల్ ఉన్న మూవీ. ఖచ్చితంగా ఈసారి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిందా, ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎలా అంటే ఓకే మూవీ బాగుంది చూడొచ్చు వన్ టైం అని ఒక్క చిన్న టాక్ వచ్చిందా, నిజం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 500 crores మాత్రం పక్క. ఎందుకంటే కింగ్డమ్ మూవీ మనం ఇంత హై పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ రిలీజ్ అయిన తర్వాత ఇలా తగ్గకుండా వచ్చిందనమాట. అసలు ఆ మూవీలో వైలెన్స్ అన్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు, అసలు చాలా అన్నారు. బట్ అంటే అందులో ఒకటి బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప అసలు వైలెన్స్ లేదు, ఏం లేదు, డైలాగ్ లేదు, ఏం లేదు. అసలు ఎందుకు తీసారో అర్థం కావాలి కింగ్డమ్ మూవీ. అది గౌతమ్ తిన్ననూరి మాత్రం అసలు నిజంగా జెర్సీ మూవీ కన్నా కింగ్డమ్ అన్న జెర్సీ మూవీ బాగుంది. నాకైతే అలా అనిపించింది అనమాట. అండ్ ట్రైలర్లో ఆ ట్రీజర్ గ్లిప్స్లో మాత్రం నాకైతే ఒకటి బాగా అనిపించింది. అంటే బాగా కొంచెం గలీజ్గా అనిపించింది. ఆ మాట ఏంటంటే లంజా కొడుకు అనే మాట ఏంటంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సరే, ఏ ట్రీజర్ అయినా సరే, ఏ ట్రైలర్ అయినా సరే అది ఒకటే వర్డ్, లంజా కొడుకు అనే వర్డ్. మొన్న వచ్చిన ప్యారడైజ్ మూవీ కూడా ఒక లంజా కొడుకు అనే ఒక వర్డ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఒక గ్లిప్స్ రౌడీ జనార్దన్ గ్లిప్స్ కూడా లంజా కొడుకు అనే వర్డ్ కూడా వచ్చింది. అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారో ఏంటో తెలియదు. బట్ ఏంటంటే ఉన్నంగా మన తెలుగు టాలీవుడ్ మాత్రం నిజంగా అది తీయాలని తీస్తున్నారో లేకపోతే అసలు అంటే ఇలాంటి మూవీస్ ఇంకా ఎవరు తీయద్దు అన్నట్టు తీస్తున్నారో కూడా తెలియట్లేదు. అలా తీస్తున్నారు అనమాట ఒక్కొక్క డైరెక్టర్స్. ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్లో వస్తున్న డైరెక్టర్స్ మాత్రం అలా తీస్తున్నారు. అసలు ఎందుకు తీస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు మూవీకి. అండ్ నిజం చెప్తున్నా, ఖచ్చితంగా ఈ యొక్క రౌడీ జనార్దన్ అనే మూవీ గ్లిప్స్ చూస్తున్నా కానీ ఏదైనా సరే ప్యారడైజ్ వర్షన్ లాగానే ఉంది నిజంగా. ఎందుకంటే అందులో వైలెన్స్ అలానే ఉంది, అండ్ ఇందులో వైలెన్స్ అలానే ఉంది. అందులో కలర్ గ్రేడింగ్ అయినా కానీ ఏదైనా సరే మీకు బాగా గమనించండి. ఆ ట్రీజర్, ఆ గ్లిప్స్ అయినా సరే, ఈ గ్లిప్స్ అయినా సరే చాలా అంటే అన్న చెల్లెలు లెక్క ఉన్నారు నిజంగా. నాకైతే అలా అనిపించింది. అండ్ బ్రదర్ సిస్టర్స్ ఎలా ఉంటారో, అండ్ ట్విన్స్ ఎలా ఉంటారో అలా అనిపించింది నాకైతే. అండ్ రియల్లీ అండ్ కొంచెం డిసప్పాయింట్ కూడా అనిపించింది. దీని మీద చాలా అంటే చాలా బ్యాడ్గా డిసప్పాయింట్ చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. బట్ ఏంటంటే ఒకవేళ కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇలా అయిపోద్ది అనమాట. నిజంగా రౌడీ అన్న, విజయ్ అన్న కెరీర్ మొత్తం చేంజ్ అయిపోద్ది ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక వస్తే. నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నిజంగా ఏ ప్రొడ్యూసర్ కూడా ముందు రాడు. ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, ఏ డైరెక్టర్ అయినా కానీ ముందుకు రాడు అనమాట విజయ్ అన్నతో మూవీ తీయడం. ఎందుకంటే రీసెంట్గా ఒక 7 years నుంచి చూసుకున్న అన్నకు ఒక్క హిట్ కూడా లేదు. ఓన్లీ అది ఏ మూవీ అంటే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. నిజంగా అన్ని మూవీస్ ఫ్లాప్ అయినాయి, అన్ని మూవీస్ యావరేజ్లో పడ్డాయి. ఏ మూవీ కూడా హిట్ లేదు, ఏ మూవీ కూడా అసలు అంటే సూపర్ హిట్ కూడా కాలేదు. అన్ని ఫ్లాప్, డిసాస్టర్, యావరేజ్లోనే పడ్డాయి. అండ్ ఈ మూవీ రౌడీ జనార్దన్ మూవీ ఎలా ఉంటుందో ఏంటో కూడా కన్ఫర్మ్గా మనం చెప్పలేం. అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే దాదాపుగా December
నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ గూగుల్లో అయినా ఎక్కడైనా సెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే వర్డ్ వస్తుంది, డిసెంబర్ మూవీ రిలీజ్ అవుతుంది అన్నట్టే చూపెడుతున్నారు అనమాట. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీరు చేయాల్సింది ఒకటే, మీ నుంచి నేను కోరేది ఒకటే, అది మీకు తెలుసు నాకు తెలుసు, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, అంతే. అంతకు మించి నేను మీ నుంచి ఏం కోరను. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.